అందరికి నమస్తే. విటీవీ వాయిస్ వారిది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండలం షాంపూర్ గ్రామం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ ఆదిలాబాద్ వెళ్తుండగా అదుపు తప్పి సమీపంలోని కల్వర్ట్ను ఢీకొట్టి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని డ్రైవర్, కండక్టర్తో పాటు మొత్తం 30 మందికి ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బస్ షాంపూర్ సమీపంలోని వంతెన వద్దకు చేరుకోగానే అదుపు తప్పి ఒక్కసారిగా వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, 188 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని బస్సు కిటికీలు, తలుపుల గుండా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఇంతకీ ఈ బస్సు ప్రమాదం ఈ రోజు తెల్లవారుజామున జరిగింది. దగ్గర 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. అసలు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? దీని గురించి మీకు ఏమనిపిస్తుంది? అలాగే ప్రభుత్వాలు కానివ్వండి, అలాగే ఆర్టీసీ సిబ్బంది కానివ్వండి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.